డబ్బు, చదువు, సమాజంలో గొప్ప హోదా ఇవి ఒక మనిషిని ఉన్నతుడిని చెయ్యాలా లేక ఉన్మాదిని చెయ్యాలా? మన దగ్గరున్న సంపద మనల్ని సంస్కారవంతులుగా మారుస్తోందా లేక అహంకారంతో కళ్ళు మూసుకుపోయేలా చేస్తోందా? కురుసభలో మహాత్ముడైన విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఒక అద్భుతమైన పరమార్థం ఇప్పటి కార్పొరేట్ ప్రపంచానికి, యువతరానికి అక్షరాల సరిపోతుంది. అదేంటో చూద్దాం. మహాభారత ఉద్యోగ పర్వంలో తిక్కన సోమయాజి అందించిన ఆ ప్రసిద్ధమైన పద్యమిది. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును, సజ్జనులైన వారి కడకువయును వినయమునివియ తెచ్చునుర్వీనాథ. డబ్బు, చదువు, ఉన్నతమైన వంశం ఈ మూడు దుర్బుద్ధి గలవాళ్లకు ఒకలాగా, సద్బుద్ధి గలవాళ్లకు ఒకలాగా ఎలా పనిచేస్తాయో విదురుడు చెప్తున్నాడు. దుర్బుద్ధి ఉన్న వాళ్ళకేమో ఇవి గర్వాన్ని ఇస్తాయి, సద్బుద్ధి ఉన్న వాళ్ళకేమో అణుకువను, వినయాన్ని, లోక గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఈ పద్యంలో ఒక అద్భుతమైన అంతరార్థం దాగుంది. ఇక్కడ దుర్మార్గులు అంటే కౌరవులు, సన్మార్గులు అంటే పాండవులు. ఈ ఇరు వర్గాలకు ధనముంది, విద్యాబలముంది, కురువంశం అనే గొప్ప నేపథ్యం ఉంది. కానీ ఆ అదృష్టాలు దుర్యోధనుడికి చేరినప్పుడు అవి మదంగా మారాయి. అదే ధర్మరాజు దగ్గరికి వచ్చేసరికి దమంగా మారాయి. అక్షరాలు తిరగేస్తే మదం దమం అవుతుంది. మదం అంటే అహంకారం, వినాశనం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. తెలుగులో విదురుడు చెప్పిన అడకువ అంటే దమం, వినయం అంటే శమం. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం. నిజమైన మేధావులు, సంస్కారవంతులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా ఎదుటి మనిషిని గౌరవిస్తారు. వారి చదువు సమాజానికి ఉపయోగపడుతుంది, కానీ ఇతరులను కించపరచడానికి కాదు. సంపద పెరిగే కొద్దీ వినయం పెరగడమే నిజమైన సజ్జన లక్షణం. గుర్తుంచుకోండి, సంపద, జ్ఞానం మిమ్మల్ని అహంకారిగా మారుస్తున్నాయా లేదా వివేకిగా మారుస్తున్నాయా అన్నది మీకు మీరే నిర్ణయించుకోవాలి, మీకు మీరే సమీక్షించుకోవాలి. మదం వైపు వెళ్ళాలా, దమం వైపు నిలుస్తారా అన్నది మీరే ఆలోచించుకోండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. ముగించే ముందు ఒక మాట, ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నా సబ్స్క్రిప్షన్ ఆ స్థాయిలో లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.